ఏ పార్టీలోనైనా కొన్ని అసంతృప్తులు సహజమని పార్టీ వీడియో వారి గురించి పెద్దగా కామెంట్స్ చేయాల్సిన పని లేదన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే కొత్తవారు వస్తారని జగన్ అన్నారన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ ఇదే తరహాలో ఉన్నారన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో పార్టీ బలోపేతం గురించి చర్చించామన్నారు సజ్జల. సహజంగానే రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం పార్టీకి సంబంధించినంత వరకు ఫంక్షనల్గా అన్ని రీజియన్లకు సంబంధించిన పార్టీ యాక్టివిటీస్, పొలిటికల్ అన్ని డిస్కషన్కి వస్తాయి. ఈరోజు జరిగిన వాటిలో కూడా రివ్యూ వెరీ ఫ్రీక్వెంట్గా జరిగే దాంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు, ముఖ్యంగా సామాజిక న్యాయ యాత్ర జరుగుతుంది, బస్ యాత్రలు జరుగుతున్నాయి. అది ఇప్పుడు 50% దాదాపు జరిగాయి. మిగిలినవి ఎట్లా టేకప్ చేయాలి, అక్కడ జనవరిలో 3 ప్రధానమైన హామీలకు సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తున్నవి 3,000 రూపాయలకు పెన్షన్, అలాగే ఫైనల్ ఇది ఆసరా, చేయూత, అవి కూడా ఇవి జరుగుతున్నాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి పూర్తి చేశారు. ఇప్పుడు వాటిని కింద ఎక్కువగా జనంలోకి తీసుకెళ్ళడం, ఒక సెలబ్రేషన్ లాగా చేయడం. ఎందుకంటే హామీలను ఇచ్చిన వాటి వడపోత కాకుండా శాచురేషన్ బేసిస్ మీద ఇంతగా పూర్తి చేయడం. ఇప్పుడు 66 లక్షలకు దాదాపు పెన్షన్లు చేరుతున్నాయి. ఇవి చాలా కుటుంబాలు వాళ్ళ జీవితాలే ఓ మేలు మలుపు తిరిగింది ఈ 4.5 ఏళ్ళలో. సో దానికి ఫైనల్ ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్న సందర్భంగా దాని గురించి పార్టిసిపేషన్ అందరిది ఉండేటట్టు, పార్టీ యంత్రాంగం అంతా కదిలేటట్టు, అలాగే ఎమ్మెల్యేలు పూర్తి పార్టిసిపేట్ చేసేటట్టు, బెనిఫిషరీస్ అందరినీ కాంటాక్ట్ చేసేటట్టు ఇవన్నీ చర్చలు అవన్నీ జరిగాయి. అలాగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఒకటి, దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయాల్సినవి, పార్టిసిపేషన్ పూర్తి స్థాయిలో ఉండేట్టు చేసి ఇది ప్రధానంగా కారణం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఇవాళ సామాజిక సాధికార యాత్ర జరగనుంది. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో ఈ సామాజిక సాధికార యాత్ర సాగనుంది. ఈ యాత్రలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, రీజనల్ కోఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. యాత్రకు ముందు తాడిగడప వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి కంకిపాడులోని ఐఆర్ కన్వెన్షన్ వరకు భారీ బైక్, కార్ల ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30 కంకిపాడులోని ఐఆర్ కన్వెన్షన్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. చంద్రబాబుకు 175 సీట్లకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందన్నారు మంత్రి ఆర్కే రోజా. రాష్ట్రం పరిస్థితి దేవుడెరుగు. కుప్పం నియోజకవర్గమైనా కాపాడుకోవాలని చంద్రబాబు పర్యటనకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రం సంగతి దేవుడెరుగు. కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకు ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్. చంద్రబాబు పచ్చని చెట్టును తొలిచే పురుగు లాంటి వాడని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని, ప్రజలు బాబు కుట్రలను గమనిస్తున్నారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్నారన్నారు. దీన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత తప్పుడు మార్గాలను ఎన్నుకుంటున్నారని ఆరోపించారు మినిస్టర్ మేరుగ నాగార్జున. పత్రికల్లో కానీ టీవీలో, కొన్ని పత్రికలు కొన్ని టీవీలో నిజంగా అడగాలని ఉంటుంది, బాధేస్తుంది, మన తత్వవాదీని వదిలేయాలని కూడా అనిపిస్తుంది. కానీ నాకుగా నేను కూడా మాట్లాడాలా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఒక పురుగు తొలుస్తూ ఉంటాడు. ఆ పురుగు అప్ అండ్ డౌన్స్ ఉండినా డౌన్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రకంగా అవతల ఆ చెట్టుని తొలిసైనా సరే దాంట్లో దూరాలని చూస్తాడు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొలికిపూడి శ్రీనివాస్పై డీజీపీకి ఫిర్యాదు చేశారు ఆర్జీవీ. తన ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ప్రొసీజర్ ఫాలో అయ్యి చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పినట్లు వెల్లడించారు. వ్యూహం సినిమాలో ఏదో చూపిస్తున్నారని కంగారు పడుతున్నారంటూ ఆర్జీవీ కామెంట్స్ చేశారు. ఏమీ తప్పు చేయనప్పుడు ఎందుకు భయం అంటూ ఆర్జీవీ ప్రశ్నించారు. తన వ్యూహం సినిమాపై టీడీపీ వాళ్ళు వివాదం చేస్తున్నారని మండిపడ్డారు.
నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఆ TV5 సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే 3 సార్లు తనతో రిపీట్ చేయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ ఇద్దరం కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సిపిఐ అనుబంధ ఏఐటియుసి సత్తా చాటింది. మొత్తం 11 ఏరియాలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 39,773 మంది ఓటర్లు ఉండగా 37,447 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా అత్యధిక ఓట్లతో నక్షత్రం గుర్తుకు కార్మికులు పట్టం కట్టారు. దీంతో గుర్తింపు సంఘంగా ఏఐటియుసి ఆవిర్భవించింది. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం 1, రామగుండం 2, రామగుండం 3 ప్రాంతాల్లో ఏఐటియుసి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అత్యధిక ఓట్లతో ఆయా ప్రాంతాల్లో ప్రాతినిధ్యం దక్కించుకుంటూనే అత్యధిక ఓట్లను రాబట్టింది. ఒక్క శ్రీరాంపూర్లోనే 2,166 ఓట్ల ఆధిక్యం చేజెక్కించుకోవటం పోలింగ్లోనే టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఇల్లెందు, మనుగూరు కార్పొరేట్లో ఏఐటియుసిపై ఐఎన్టీయూసీ స్వల్ప ఆధిక్యంతో ప్రాతినిధ్యం నిలుపుకోగలిగింది. 2012-2017లో సత్తా చాటినటువంటి బీఆర్ఎస్ అనుబంధ టీజీబీకేఎస్ ఈసారి ఎన్నికల్లో ఖాతా తెరవలేదు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఏర్పాటు చేసిన 24 పోలింగ్ కేంద్రాల్లో 39,773 మందికి 37,447 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం నుంచే కార్మికులు బారులు తీరారు. దీంతో గంటకు పోలింగ్ శాతం పెరిగింది. పోలింగ్ ముగిసే సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 94.15 పోలింగ్ శాతంగా నమోదైంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాలు ఉండగా ఆయా ఏరియాల్లో అత్యధికంగా ఓట్లు సాధించిన యూనియన్ను ప్రాతినిధ్య సంఘంగా గుర్తిస్తారు. 11 ఏరియాల్లోనూ అత్యధికంగా ఓట్లు లభించిన యూనియన్ను గుర్తింపు సంఘంగా ప్రకటిస్తారు. సింగరేణిలో 7వసారి నిర్వహించిన ఎన్నికల్లో 11 ఏరియాల్లో 4 చోట్ల ఐఎన్టీయూసీ 5 చోట్ల గెలిచి ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా విజయం సాధించాయి. మొత్తంగా సింగరేణి వ్యాప్తంగా అత్యధిక ఓట్లు సాధించి ఏఐటీయూసీ సంఘం గుర్తింపు సంఘంగా విజయకేతనం ఎగురవేసింది. అభయహస్తం పేరుతో 5 గ్యారంటీ పథకాల అమలుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకే దరఖాస్తు ఫామ్లో 5 పథకాలకు అప్లై చేసుకోవాలని కోరింది ప్రభుత్వం. నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. గృహలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, చేయూత పథకాలకు చెందిన దరఖాస్తులు స్వీకరించనుంది సర్కారు. యువ వికాసం తప్ప 5 గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధం చేసింది. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తర్వాత విధి విధానాలు ఖరారు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయనుంది సర్కారు. 100 రోజుల్లో 5 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసేలా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవికతను ప్రతిబింబించేలా 2024-25 బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, ప్రభుత్వం ముందున్న లక్ష్యాలన్నింటినీ ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల సంపదను దుబారా చేయొద్దని, వృధా ఖర్చులు అరికట్టే విధంగా ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. వాస్తవికంగా రాష్ట్ర ఆదాయం ఎంత, ఉద్యోగుల జీతభత్యాలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు ఎంత అవుతుందనే అంశాలపై ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సూచించారు.